మేక ఒక్కటి వెతికి వెతికి దారి దొరక్క తిరిగి తిరిగి చూస్తుంటే అడవి రాజు సింహముండు గుహ కనపడి అందులోకి వెళ్ళి కూర్చుంది. జారి కింద పడ్డ మేక ఒక్కటి వెతికి వెతికి దారి దొరక్క తిరిగి తిరిగి చూస్తుంటే అడవి రాజు సింహముండు గుహ కనపడి అందులోకి వెళ్ళి కూర్చుంది. అడవి చుట్టి సింహమొచ్చి చూసినప్పుడు మేక తనను తాను మహారాజని అంటే బెదిరిపోయి సింహం అప్పుడు పారిపోయింది. మేక మాత్రం నవ్వుకుంటూ ఉండిపోయింది. సింహానికి ఉపాయాల నక్క ఒకటి కనిపించి ఏమైందో అడిగితే కొండ దిగిన సింహానికి ఉపాయాల నక్క ఒకటి కనిపించి ఏమైందో అడిగితే మేకపోతు గాంభీర్యం అర్థమైన నక్కప్పుడు గుహకి వెళ్ళి చూస్తాను అన్నది. మేకపోతు గాంభీర్యం అర్థమైన నక్కప్పుడు గుహకి వెళ్ళి చూస్తాను అన్నది. తెలివి చూపి మేకప్పుడు పరిగెత్తింది. సింహానికి బుద్ధి లేక దక్కుని ఉంది. నక్కేమో మేకరాజు వెంట పడింది. ఉరకనే కాలసిపోయి ఆగిపోయింది. సింహాన్ని లాక్కొచ్చిన నక్క వైపు చూసింది మేకప్పుడు తెలివిగా. తూకపట్టి సింహాన్ని లాక్కొచ్చిన నక్క వైపు చూసింది మేకప్పుడు తెలివిగా. మోసమేదో జరిగింది ఇప్పుడు అర్థమయ్యింది సింహానికి కోపమొచ్చి చూడగా. మోసమేదో జరిగింది ఇప్పుడు అర్థమయ్యింది సింహానికి కోపమొచ్చి చూడగా. నక్కతోటి పోట్లాడితే తోక తెగింది. అయ్యయ్యో సింహం అప్పుడు పారిపోయింది. సమయానికి తెలివి చూపి గెలిచిన మేక అడవికప్పుడు నిజంగానే రాజయ్యింది. జారి కింద పడ్డ మేక ఒక్కటి వెదికి వెదికి దారి దొరక్క తిరిగి తిరిగి చూస్తుంటే అడవి రాజు సింహముండు గుహ కనపడి అందులోకి వెళ్ళి కూర్చుంది. జారి కింద పడ్డ మేక ఒక్కటి వెదికి వెదికి దారి దొరక్క